హలో హైదరాబాదీస్, మన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి మనకి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఈసారి వర్క్స్ అయితే చాలా తొందరగా జరుగుతున్నాయి. ఈ రోజు వచ్చేసి మండే, టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఒకసారి చూసేసుకుందాం గణేశుడు ఎక్కడి వరకు అయితే మన గణేశుని లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి గజ్జలమ్మ దేవి అయితే మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి గజ్జలమ్మ దేవి రూపాన్ని చూసుకుంటే 4 చేతులతోటి మరియు కూర్చున్న విధానం కూడా చూడండి. ఒక కాలు కిందికి ఒక కాలు పైనకి పెట్టి కూర్చోబెట్టారు. పైన కిరీటం కూడా చూసుకోవచ్చు, మంచిగా అలంకరించి కిరీటం అయితే పెట్టారు. ఇదైతే మనకి గణేశునికి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారు అయితే మనకి ఉంటుంది. ప్లాస్టింగ్ వర్క్ అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా ఫినిషింగ్ బ్యాలెన్స్ ఉంది. మనకి పెయింటింగ్ కానివ్వండి, నీట్ గా ఫినిషింగ్ ఒక లేయర్ అయితే ఇస్తారు. అది మొత్తం ఇచ్చాక చాలా నీట్ గా కనిపిస్తుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ మెటీరియల్ తోటి అయితే మనకి ఈసారి అన్ని వర్క్స్ జరుగుతాయి ప్రతిసారి లానే. మన కింద చూసుకుంటే ఇవి చూస్తున్నారు కదా, మన స్వామి వారికి సంబంధించిన వివిధ పార్ట్స్ అయితే కింద పెట్టారు. అంటే ఇవి దానికి ఇంకా అటాచ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. మెష్ వర్క్ మరియు దానిపైన ప్లాస్టింగ్ మొత్తం జరుగుతుంది. మన గణేశుని రైట్ సైడ్ మండపంలో మనకి పరమేశ్వరి అమ్మవారు అయితే మనకి కనిపిస్తుంది. చూసారు కదా, వర్క్ మొత్తం జరుగుతుంది. కానీ ఈ వర్క్ ఎలా ఉంటుందంటే చాలా అలంకరణ ఉంటుంది అమ్మవారికి. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, చూడొచ్చు మెడలో మనకి దండ కనిపిస్తుంది. అలాగనే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. అలానే అలంకరణ మొత్తం శారీతో పాటు జ్యువెలరీ కూడా అవన్నీ చాలా డీటెయిల్ గా ఇవ్వాలి అమ్మవారికి. ఇవన్నీ చేయడానికి కూడా మనకి 35 days టైం ఉంది. ఆ టైంలోనే మన ఖైరతాబాద్ గణేశన్ మరియు 2 మండపాల్లో ఉండే అమ్మవార్లను కూడా రెడీ చేయాలి. చూస్తున్నారు కదా, ఎంత డీటెయిల్ గా తయారు చేయాలి. మన ఖైరతాబాద్ గణేశన్ మరియు ఇటుపక్కన ఉండే విగ్రహాలని మరియు ఇటు పక్కలో ఉండే అమ్మవార్లను కూడా ఎంత డీటెయిల్ గా రెడీ చేయాలి. మనం కింద బేస్ చూసుకున్న అటు సైడ్ అమ్మవారికి పెట్టినట్టుగా స్క్వేర్ షేప్ లో పెట్టకుండా ఇక్కడ చూసుకుంటే మంచిగా కర్వ్ ఇచ్చి మనకి బేస్ ఇచ్చారు. ఏదో లోటస్ పైన నించున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కింద ఇంకో కర్వ్ కూడా ఇచ్చారు. మనం ఒకసారి మన ఖైరతాబాద్ గణేశుని కూడా చూసుకుందాం. మన ఖైరతాబాద్ గణేశుని పాదాలు చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నాయో. మన ఖైరతాబాద్ వర్క్స్ గురించి వస్తే ధోతి పార్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయిందండి. ప్లాస్టింగ్ మొత్తం ధోతి పార్ట్ వరకు కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా నడుము వరకు అయితే వర్క్స్ జరుగుతున్నాయి. మన బుజ్జ పార్ట్ కూడా మనకు కొంచెం ఇక్కడ నుంచి కనిపిస్తుంది, ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి అన్ని కట్టలు పెట్టారు. మనకి ముందు చూసుకున్నా మొత్తం పైర్లతో కవర్ చేశారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది చేసే వాళ్ళకి. అలానే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడకుండా అవన్నీ కవర్ చేసి పెట్టారు. ఒకసారి డీటెయిలింగ్ చూద్దాం. మన స్వామి వారి పంచపాట్ చూడండి, ఒక్కొక్క లేయర్ ఎంత డీటెయిల్ గా ఇచ్చారు. మరియు ఆ పంచపాట్లు ఆ లేయర్స్ తో పాటు మధ్యలో చూసుకుంటే మనం కింద కుర్చీలు వస్తాయి కదా, ఆ కుర్చీలు వచ్చే పార్ట్ అండి ఇది. దానికి కుర్చీలు కూడా ప్రొవైడ్ చేస్తారు. స్వామివారి పాదాల పక్కన మనం ఇటు చూసుకుంటే రెండు విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. పాదాలకి లెఫ్ట్ సైడ్ లో మనం చూసుకుంటే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని మనం చూస్తున్నాం. చూడొచ్చు, అమ్మవారిని కాళ్ళపైన కూర్చోపెట్టుకొని ఉన్న స్వామిని మనం చూస్తున్నాం. అలానే కింద చూసుకోవచ్చు, మన మూషికంని మనం చూస్తున్నాం. స్వామి ఫైనల్ లుక్ అయితే ఇలా రాబోతుంది. మీరు చూడొచ్చు, అమ్మవారిని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న హయగ్రీవ స్వామిని చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్ గా ఎంత డీటెయిలింగ్ మనకి ఇప్పుడు లైవ్ గా కనిపిస్తుంది. చూడండి, ప్లాస్టింగ్ పార్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా అంత డీటెయిలింగ్ మనకి ఓన్లీ 35 days టైం ఉంది. 35 days టైంలో ఇది మొత్తం డీటెయిలింగ్ మన స్వామి వాటితో అన్ని డీటెయిలింగ్ ఇవ్వాలి. ఒక్కసారి ఆ పాదాలను చూడండి, ఎక్కడో ఒడిస్సా నుంచి వర్కర్స్ వచ్చి ఎంత డీటెయిల్ గా, ఎందుకంటే మన స్వామివారి హైట్ మనకి చూస్తే 69 feet గణేశున్ కి ఇంత పెద్ద పాదాలు చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ వర్క్ అండి. అలానే ప్రతి పార్ట్ ఎంత డీటెయిల్ గా చేస్తున్నారు మనం చూడొచ్చు. స్వామివారి పాదాలకి కింద రైట్ సైడ్ లో మనం చూసుకుంటే జగన్నాథ స్వామి మనకి కనిపిస్తున్నారు. మనకి తెలుసు, మన జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది మనకి హైదరాబాద్ లో. సేమ్ అలాంటి రూపాన్ని, అదే రూపాన్ని ఇక్కడ మనకి తయారు చేస్తున్నారు. మనకి టెంపుల్ లో చూసినట్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంత చక్కగా ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మనకి కొంచెం డీటెయిల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే పరదా కప్పు ఉంచారు కాబట్టి మనకి అంత కనిపించట్లేదు. కానీ ఇటు సైడ్ నుంచి చూసుకుంటే మనకి బొజ్జపాటు వరకు ఎక్కడి వరకు వర్క్ కంప్లీట్ అయిందో అది మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి,
మన గణేషుని టైం అంటేనే వర్షాకాలం కాబట్టి మనకి హైదరాబాద్ గణేషుని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి. అందుకని వర్కర్స్ కి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ పడవ వేసి మొత్తం కప్పేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టంగా ఉంటుంది వర్షం పడేటప్పుడు వర్క్ చేయడానికి. చూడొచ్చు, అవన్నీ కవర్ చేసి మన గణేషుని అయితే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇదైతే సిమెంట్ కాదండి, సిమెంట్ లాగా అనిపిస్తుంది కదా, ఇది మొత్తం క్లే అంటే మట్టి అండి. మనకి బంక మట్టి లాగా ఉంటుంది, అంటే ఇట్లా వేయంగానే అతుక్కపోతుంది. దాని మధ్యలో గడ్డి పెట్టి అది మొత్తం మిక్స్ చేసి మన స్వామి వారికి అయితే ఇలా మెష్ కడతారు కదా, మెష్ పైన దీన్ని అయితే వాళ్ళు అటాచ్ చేస్తారు. అందుకని ఇది అంత స్ట్రాంగ్ గా అన్ని రోజులు ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి గణేషునికి ఏమైనా చందాలు సమర్పిద్దాం అనుకున్నా గానీ ఇక్కడ హుండీలో సమర్పించవచ్చు. లేదు మనకి లైవ్ గా మనకి మనీ ఇద్దాం అనుకున్నా గానీ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని పెట్టారు. ఇక్కడ కూడా మనకి గణేష్ చందా అనేది సమర్పించవచ్చు. కానీ ఒక్కసారి మనం చూసుకుంటే ఇది అండి మన గణేషుని ఫైనల్ లుక్. మనకి హైదరాబాద్ గణేష్ 2025 లో మన గణేషుని ఫైనల్ లుక్ మరియు గణేష్ రెండు పక్కన మండపాలు మరియు గణేషుని కింద వచ్చే విగ్రహాలు కూడా మొత్తం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తానికి ఒడిస్సా నుండి వచ్చిన ఆర్టిస్టులు ఈ ఇయర్ 2025 లో ఈ ఓవరాల్ లుక్ అయితే మనకి హైదరాబాద్ గణేషుని లుక్ అయితే ఇలా అయ్యబోతున్నారు. ఇంకా 35 డేసే ఉంది కాబట్టి జనాలు కూడా చూసుకుంటే చాలా మంది జనాలు, రోజుకి కొన్ని వందల వేల మంది జనాలు వస్తున్నారు. మనకి హైదరాబాద్ గణేషుని తయారీ ఎలా జరుగుతుంది, అవుట్ఫిట్ ఎలా రాబోతుంది అని చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఎప్పుడు వచ్చినా మీకు ఇక్కడ పబ్లిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది వాటికి అప్డేట్స్. ఇంకా అప్డేట్స్ కావాలంటే మన పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.